కేంద్ర ఎన్నికల సంఘంలో నూతనంగా నియమితులైన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. ఈసీలుగా బాధ్యతలు స్వీకరించారు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీందర్ సింగ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వీరిద్దరిని స్వాగతించారు. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం కానుంది. సార్వత్రిక షెడ్యూల్పై సిఈసి, ఈసీలు చర్చించనున్నారు. షెడ్యూల్ విడుదల ఎప్పుడనేది నిర్ణయించనున్నారు. ఇప్పటికే రాష్ట్రాల వారీగా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన సిఈసి లోక్సభ ఎన్నికల నిర్వహణకు రెడీ అని ప్రకటించారు. మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇప్పటికే రాష్ట్రాల వారీగా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు సిఈసి. ఎప్పటికైనా ఎప్పుడు ఎలక్షన్స్ అయినా కూడా రెడీ అంటూ కూడా వాళ్ళు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏ క్షణమైన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతుంది. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషనర్ల పోస్టులను కూడా భర్తీ చేసింది. దాంతో ఇద్దరు నూతన కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ఇద్దరు ఈ రోజు ఉదయాన్నే తమ పదవి బాధ్యతలు స్వీకరించారు. సో ఇది ఒక చారిత్రక సన్నివేశం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నటువంటి సమయంలో ఇద్దరు నూతన కమిషనర్లు తమ పదవి బాధ్యతలు స్వీకరించారు. సో రాబోయేటువంటి 2 నెలలు చాలా క్రూషియల్ టైం ఇది. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వెలువడబోతుంది. సో ఎన్నికలన్నీ స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి గురుతర బాధ్యత ఎన్నికల సంఘం పైన ఉంది. సో ఎన్నికల సంఘానికి కూడా పూర్తి స్థాయిలో 3 కమిషనర్లు ఉన్న నేపథ్యంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి పూర్తి యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం వద్ద ఉంది. వాటితో పాటు ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించింది. అలాగే ఎన్నికల అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేసింది. ఇంకోవైపు కేంద్ర హోంశాఖతో సమావేశమై సాయుధ బలగాల అప్రమత్తతను కూడా పరిశీలించింది. సో మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. సో ఎనీ టైం ఎన్నికల షెడ్యూల్ సంబంధించినటువంటి డేట్ అనౌన్స్ కాబోతుంది. ఈ రోజు రేపు అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. ఓకే వెంకటేష్.